ఆయనకు కూడా తెలుసు మా నాగేందర్కు మేడానికి కూడా తెలుసు. నేను మేడం దగ్గరికి పోయినా, నాగేందర్ దగ్గరికి పోయినా. నాకు ఇల్లు 2 ఉండే సార్, ఈడ 2 ఇళ్ళకు 1 ఇల్లు కూడా రాలేదు సార్. ఇస్తాం అని చెప్పారు. ఇక మందికి ఇచ్చారు. ఇక అప్పుడు నేను ఏం చేయాలి? అడిగితే ఇస్తాం. ఏడిగోబు సోమయ్య అన్నాడు నాగేందర్. మరి ఏది ఇప్పుడు నా 5 సంవత్సరాలు అక్కడెక్కడనే ఉంటాడు కానీ రాలేదు. మీరు జరగండి, ఇక్కడ ఇగో రండి అమ్మా. ఇగో ఈమె గర్భిణి. మా ఇల్లులు మాకు కావాలని లాక్ వేసినాము, అన్నీ చేసినాము. ఆర్డీ ఆఫీస్ పోతే మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోండి అంటుండు. కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే మాకు ఎప్పుడు ఇస్తారు సార్? మొన్ననే 10 ఇల్లులు ఇచ్చినామమ్మ, ఇంకేమి ఇవ్వాలి అని అడుగుతున్నాం. 10 ఇల్లులు ఎవరికి ఇచ్చినామంటే మీరు ఫస్ట్ ఇంటి నుంచి వెళ్ళిపోండి అమ్మా అని సీదా మాట్లాడుతున్నారు. ఆర్డీ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ అసలు ఏడవైనా మాకు న్యాయమే జరగట్లేదు. అసలు మా ఇల్లులు మా జాగాలో వేరే వాళ్ళకి ఎట్లు ఇస్తారు? వాళ్ళు ఇక్కడ ఆధార్ ప్రూఫ్స్ ఉన్నాయా, ఏమున్నాయి? ఇవ్వండి. మీకు మా ఇల్లులు మాకు ఇచ్చినాక మిగిలితే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. అది ఫస్ట్ మా అయితే మాకు ఇవ్వండి. మాకు గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ ఉంది, మా ఇల్లు పాత పట్టా ఉంది, అన్నీ చూసే ఇవ్వండి. చూడకుండా ఇవి కట్టినారు. పాత ఇల్లు ఇవ్వలేరు. అది మాది 8 మంది మీ టోటల్ 8 మందిలో ఎవ్వరికి ఇవ్వలేదు. ఆర్డీ ఆఫీస్ పోతే కొత్తగా దరఖాస్తు పెట్టుకోండి అమ్మ అంటుండు. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టి మేము తిరుగుతున్నప్పటి నుంచి 4-5 ఎంఆర్ఓ సార్లు మారారు, కానీ మాకైతే ఎక్కడ న్యాయం జరగలేదు. ఇంకోటి గర్భిణి, ఈమె గర్భిణి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా నుంచి తిరుగుతున్నా. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి కూడా ఇప్పుడు 8 మంత్స్ నాకు అయినా జాలి అస్సలు లేదు. అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం. అక్కడ ఈడ ఉన్న వాళ్ళకు ఈడియాలి కదా. ఇప్పుడు మొన్న లేదు, నిన్న ఏం చెప్పిండ్రు? మొన్న మన సారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి హిట్లర్ గారు ఏం చెప్పారు? ఏడ ఇల్లులు ఉంటే ఆడ ఇయ్యాలే. కేసీఆర్ గారు ఎక్కడో ఇచ్చిర్రు కొల్లూరులాన. కనీసం కేసీఆర్ గారు ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సమస్య రావద్దు అని మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇచ్చిండు. అక్కడ కొల్లూరులో మామూలుగా బస్సులు కావాలి, అదెంత మంచి కాలనీ, అక్కడన్నా ఇచ్చారు. మళ్ళీ మీ ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి వచ్చినాక ఏం చేస్తారు? అర్హులను వదిలేసి, గర్భిలను వదిలేసి ఎంత అసలు ఆయన ఏజ్ ఎంత? ఆయన తిరగాలి 2-3 సంవత్సరాలు అంటే వాళ్ళ ఇల్లులుండి వాళ్ళు కేసీఆర్ కట్టించినాక కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఇవి. రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటారేమో కేసీఆర్ గారి ఆనవాళ్ళు మీరు తుడిచేస్తే తుడిచిపోవడానికి కాదు, ఈ పునాది కూడా మీరు వదిలేయలేరు. కానీ ఇంత ఉన్నాక కూడా మీరు అర్హులకు ఎందుకు ఇస్తలేరు? 3 సంవత్సరాలలో ఇది రాక్షస పాలన నడుస్తుంది. ఇక ఈమె వీడియో. నమస్కారం సార్, నా పేరు గాయత్రి. అంతమంది ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండే మేము పూలగొట్టద్దు అన్నాము. వద్దు, మా ఇల్లు మాకు ఉండాలంటే లేదమ్మా మేము కట్టిస్తాము, ఆమెకి 2 కొడుకులకు ఇస్తాము, అది దాని మా అత్తమ్మ చనిపోయింది. ఇల్లు కూలగొట్టిన 3 సంవత్సరాలుగా చనిపోయింది. తర్వాత మా ఆయన చనిపోయిండు, 2023లో చనిపోయిండు. అప్పుడు తిరిగిన శవాన్ని ఇట్లా పెట్టి ఇల్లు ఇస్తే వచ్చినాము. పేరు వస్తే కూడా మా ఇల్లు మాకు ఇవ్వలేదు. అప్పుడు మేము చాలా బాధపడి పోయినాం సార్. పోయినాక కూడా ఇప్పుడు కూడా 5 ఏళ్ళ నుంచి మా ఆయన ఉండని రోజు ఆయన తిరిగిడు. ఇదే సవిత ఇంటర్నెట్కి అడిగితే ఇస్తాము, సత్తయ్య నీ ఇంట్లో నుంచి ఒక ఇల్లు ఈయనకు అని చెప్పిండు. అట్లా కూడా వాడు ఇవ్వలేదు. మేము ఎంత సంపాదిస్తాం మాకు తెలుసు. ఎక్కడెక్కడ చెట్టుకొక్కలం పుట్టకొక్కలం అయినాం మేము సార్, తెలుసా? మేము ఎంత బాధపడుతున్నాము. మేము ఇట్లా విధాతులు ఉండి ఒక ఇళ్ళ పని చేసుకోవాలి, ఇక్కడ ఉరికి రావాలి. మా పరిస్థితి లేదు. మా ఇల్లు మాకు కావాలి సార్, మీరు దయచేసి మా ఇల్లు మాకు ఇప్పియండి. మేము ఇదే విన్నపి చేసుకుంటున్నాము. మేము చాలా బాధలో ఉన్నాము. మాకు ఇంకా తిరగాలంటే మా ఓపిక లేదు. ఇద్దరు చనిపోయింది, ఇంకా మా ఇంట్లో ఇంకొక శవం పోవాలా సార్? తాళాలు వేసినాం మేడం. అట్లా కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆడ కేసు అవుతుంది అన్నారు. అక్కడ అన్ని ఉన్నవి కాదు. మా ఇల్లు మాకు ఇవ్వడానికి మాకు ధమ్కీలు ఇస్తున్నారు సార్. ఎట్లా మా పరిస్థితి? ఏం గవర్నమెంట్ వచ్చిందో కానీ మా మీద వాళ్ళ రక్తం పీడ్చుకొని తింటుంటే ఉన్నోనికి ఇల్లులు ఇస్తున్నాడు. ఆ నాగేంద్ర రెడ్డి ఆయన ఇంటికి పోయినాము. ఆయన ఇంటికి పోతే ఆయన గేట్ కాల్చెల్లో కొట్టేసారు సార్ మమ్మల్ని. మేము ఇంకేం చేయాలి? కలెక్టర్ ఆఫీస్కి పోతే సరే అమ్మా అవుతుంది వచ్చేవారం రా అన్నాడు. 3 రోజులు అయినాక రా అంటే 3 రోజులు అయినాక మేము 10 మందిని పోయినాము. పోయి అట్లా కూర్చున్నాము. వాళ్ళ కూర్చొని అడిగితే చేస్తాము, 2 రండి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అన్నారు. ఫోన్ నెంబర్లు ఇచ్చి వచ్చినాం. మేము ఇచ్చి వచ్చినాక
మళ్ళీ నెక్స్ట్ రోజు పోతే ఈడ కాదు మీరు ఆర్డీఓకి పోండి ఇక్కడికి రావద్దు మీరు అని అట్లా బెదిరించారు ఆడ కలెక్టర్ ఆఫీస్లో మమ్మల్ని. సరే దేవుడా అని మళ్ళీ ఆగి మళ్ళీ ఆడియోకి పోతే ఆయన ఏమంటారు ఇక్కడ ఏం లేవమ్మా ఫుల్ అయిపోయినాయి మా లేదు ఇక్కడ లిస్టుల పేర్లు మేము ఏం చేయమంటారు మమ్మల్ని అన్నారు సార్. ఇక మేము ఎక్కడ తిరగాలి, మాకు ఎక్కడ ఆధారం? ఒక సిన్సియారిటీగా ఒక లీడర్ లేరు, ఈ కర్తవాదలు ఎవరు లేరు. మాకు ఇక్కడ ఇల్లు దొరకక ఎక్కడెక్కడో దూరం దూరం పోయి కిరాయిలు కట్టుకుంటే 8,000 బతుకుతున్నాం సార్ మేము. ఎట్లా మా పరిస్థితి? ఎట్లా దయచేసి మాకు ఇల్లు ఇప్పేయండి సార్. మా మమ్మీ బెడ్ పేషెంట్. 5 years నుంచి మా మమ్మీని బెడ్ పేషెంట్ పెట్టుకొని నా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను తిరుగుతూనే ఉన్నాను. ప్రజెంట్ 1 month అవుతుంది నాకు కూడా డెలివరీ, నాకు ట్విన్స్ బేబీస్. వాళ్ళని విడిచిపెట్టి మా మమ్మీ ఇప్పుడు ప్రజెంట్ ఐసీయూలో ఉంది. 5 years నుంచి తిప్పుతున్నారు, ఇంతవరకు మాకు ఏది లేదు. ఇప్పుడు కూడా మా మమ్మీ చాలా సీరియస్గా ఉంది, ఇంతవరకు మాకైతే ఏ న్యాయం జరుగుతలేదు. అన్నీ తిరుగుతూనే ఉన్నాం. మాది 120 గజాల జాగా మాది, మా అమ్మకి ఇల్లు ఇవ్వలేదు. మీది ఎన్ని గజాలు? 120 గజాలు మా ఇల్లు. మాకు ఇక్కడ మా అడ్రస్ ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అని చెప్తున్నారు. సొంత ఇల్లు మాది ఇప్పుడు లేవు, కిరాయిలకు ఇప్పుడు కిరాయి కట్టుకొని బతుకుతున్నాం మేము. కిరాయిలకు ప్రజెంట్ కూడా నాకు అమ్మల పిల్లని ఇంట్లో ఇచ్చి పెట్టుకొని మా అమ్మ ఐసీయూలో ఉంది, నేను అయినా తిరుగుతున్నాను. ఇప్పటికీ కూడా మాకు ఏ న్యాయం జరుగుతలేదు. ఇంతగానో తిరుగుతుంటే కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా మండల ఆఫీస్కి వెళ్ళినా కానీ మళ్ళీ దరఖాస్తు పెట్టని చెప్పి ఎంఆర్ఓ సార్ అంటాడు. ఎన్నిసార్లు 5 years నుంచి దరఖాస్తు పెడతానే ఉన్నాం మేము. 5 years నుంచి తిరుగుతాను నేను మా అమ్మని విడిచిపెట్టి. ఇప్పటి వరకు కూడా మాకు ఏ న్యాయం జరుగుతుంది, ఇంకెప్పటికీ న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ ఎందుకని మమ్మల్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది? మా జాగా మాకే ఇవ్వని చెప్తున్నారు. మా జాగా నన్ను ఇవ్వండి, మాకు ఇల్లు అన్నీ ఇవ్వండి. ఎందుకని చెప్పి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మా మమ్మీ సాగు బతుకులో ఉన్నది. ఇప్పుడు ఎవరు కారణం? గవర్నమెంట్ కారణమా? ఎవరు కారణం? ఇప్పుడు ఇంతగానో బాధ పెడుతున్నారు మమ్మల్ని. మాకు ఇంకెప్పుడు ఇస్తారు? ఎంతగానో అని చెప్పి ఇంకా తిరగాలి. మా మమ్మీ చచ్చిపోతే అట్లీస్ట్ ఇన్ని ఎక్కడ వేయాలి? మాకు ఏడు ఇల్లు ఉందని చెప్పి వేయాలి. నేను ఇప్పటికన్నా మాకు న్యాయం చేయండి.